ఏబిఎన్ ఆర్కే గారికి మొన్న ఈ మధ్యన రాసుకొచ్చిన వార్త ఉంది కదా! కోటి సంతకాలు ఎక్కడైనయి, ఎవడు సంతకాలు పెట్టట్లేదు. పూర్తిగా ఫెయిల్ అయింది. అందుకే మానేశాడు జగన్ అని. వాస్తవంగా ఆ డేటు ఈ నెల 16 ఇస్తానంది. ఇప్పుడు అదే కరెక్ట్‌గానే అమలు చేస్తామంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో సేకరించిన సంతకాలను ఇలా 10న జిల్లా పార్టీ కార్యాలయాలకి పంపాలని సూచించారు. 13 జిల్లా కార్యాలయం నుంచి కేంద్ర కార్యాలయం తాడేపల్లికి పంపాలని, నెల 16న పార్టీ అధ్యక్షుడు వై జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్ కోటి సంతకాలు అందజేయబోతున్నట్టు చెప్పారు. సేకరించిన సంతకాలను నియోజకవర్గ కేంద్రంలో ప్రజల ముందు, మీడియా ముందు ప్రదర్శించి వాళ్ళ సమక్షంలోని బాక్సుల్లో సర్ది వాహనాల్లో పెట్టి నాయకులు జెండా ఊపి జిల్లా పార్టీ కార్యాలయం పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన నాయకులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 13 జిల్లా కేంద్రంలో కూడా అదే స్థాయిలో కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని సూచించారు. ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఆర్కే గారికి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఇది కాస్త వాళ్ళు డేట్లే మర్చిపోలేదు. ఆర్కే గారి డేట్ మర్చిపోయి కొంచెం నాటకం ఆడారు. ఇప్పుడు ఆ నాటకానికి ముగింపు పలుకుతా కాస్త మరింత అగ్రెసివ్‌గా తీసుకొస్తారన్నమాట వీళ్ళు.